ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నాన్న ఉదయకాల వేళలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాటని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కృపావార్తను చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. దేవుని కృపను గురించి కొన్ని దినాల నుంచి మనం ధ్యానం చేసుకుంటున్నాం. దినదినము కృపావార్తగా వాక్యాల్ని మనము చదువుకొని కొద్ది సమయం ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనములో మనం చదువుకున్నట్టుగా, నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే అయి ఉన్నాను, దేవుని కృప నాలో నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నేను దేవుని కృప ద్వారానే ఈ రీతిగా నిలబడటానికి ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. కేవలం దేవుని యొక్క కృప. దేవుడు నా ఎడల కృప చూపించి నాకు ఎన్నో మేలులు చేశాడు. ఆ మేలుల్లో ఏ ఒక్క మేలు నేను మరొక నిష్ఫలం చేసుకోక మేలుని ఇంకా అభివృద్ధి చేసుకుంటానికి ప్రయాసపడ్డాను. ఆ ప్రయాసపడినది ఎలాగనంటే అది నా వల్ల అయితే కాదు, కానీ దేవుని కృప ద్వారా, దేవుడు తోడై ఉండటం ద్వారా నిష్ఫలం కాకుండా ఈ రీతిగా నిలబడటానికి దేవుడు సహాయం చేశాడు. ఇది నాన్న దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప ద్వారా నీకు ఇచ్చిన రక్షణ, ఆరోగ్యము, ఆయుష్, ఆహారము, వస్త్రాలు, నీడ సమస్తము దేవుని కృప వల్లనే నీకు కలిగినాయి. నీకు ఇచ్చిన ఉద్యోగం కానీ, పని కానీ, వ్యాపారం కానీ సమస్తము దేవుని కృప వల్లనే కలుగుతూ ఉన్నాయి. ఆ కృప నీకు ఇచ్చినటువంటి వాటి విషయంలో ఆత్మీయ విషయంలో కానీ, లోకంలో జీవిస్తున్నటువంటి మనకు కావలసిన సమస్తము కానీ ఏ విషయంలోనైనా దేవుని కృప ద్వారానే మనం పొందుకొని ఉంటాం. దేవుని కృప ద్వారానే మనకు కలుగుతూ ఉంటాయి, లభిస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఈ దినాన బ్రతుకున్నామంటే కేవలం దేవుని యొక్క కృప. ఈ రీతిగా మనం నిలబడి ఉన్నామంటే దేవుని యొక్క కృపే. ఆయన కృప లేకపోతే మనమేమీ చేయలేము. కాబట్టి దేవుని కృప తోడుగా ఉంటే మనము ప్రయాసపడటానికి, నిలబడటానికి, దేవుడు అనుకున్న రీతిగా మనము భక్తి మార్గంలో ఉండటానికి దేవుడు కృప మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆ మాట అంటున్నాడు, నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. మనం కూడా నిష్ఫలం చేయకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. మనము మన యందు అతిశయపడటం కాదు, కానీ దేవుని కృప ద్వారా దేవుడు మనకి మేలు చేశాడని, రక్షణని ఇచ్చాడని దినదినము జ్ఞాపకం చేసుకుంటూ అనేక మందికి ప్రచురం చేసేవారంగా, దేవుని గణపరిచే వారంగా ఉండాలి. దేవుని తోడు లేకుండా, ఆయన కృప లేకుండా మనము నిలబడలేము, ఏమీ చేయలేము. మన ఆలోచనలు సఫలపరచబడాలన్నా, మన కోరికలు తీర్చబడాలన్నా సమస్తము దేవుని కృప ద్వారానే మనకి అనుగ్రహించబడుతున్నాయి. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపని ఆయుష్, ఆరోగ్యాన్ని బట్టి, రక్షణను బట్టి, ఆత్మ జీవితాన్ని బట్టి, పరిశుద్ధతను, పవిత్రతను బట్టి ఏ విషయంలో అయినా సరే నువ్వు నిష్ఫలం కాకుండా దేవుని కృప మరి ఎక్కువగా నువ్వు పొందుకున్నట్లుగా దినమంతా నీవు నీ కుటుంబము కృప ద్వారా పొందుకొని అనేక రీతిలుగా ఇంకను ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈ చిన్ని మాటలని హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు నాయన. ఉదయకాల వేళలో నువ్వు అనుగ్రహిస్తున్న మాటను బట్టి మీకు వందనాలయ్యా. కృపావార్తను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు మాట్లాడుతున్నాడు, నేనేమై ఉన్నానో కేవలం దేవుని యొక్క కృపే. నేను ఇంతవరకు ప్రయాసపడటానికి, నాలో దేవుని కృప నిష్ఫలం కాకుండా ఉండటానికి దేవుడు తోడుగా ఉండి దేవుని కృపను చూపటం ద్వారా ఏ రీతిగా నేను ఉన్నానని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారయ్యా. మేము కూడా ఈ రీతిగా ఈ సమయంలో ఉన్నామంటే కేవలం నీ కృప, నీ దయనైనా, నువ్వు ఇచ్చినటువంటి పరిచర్య విషయం కానీ, నువ్వు ఇచ్చినటువంటి ప్రార్థనా జీవితం కానీ, నువ్వు ఇచ్చినటువంటి పనులు కానీ, వ్యాపారాలు కానీ, ప్రార్థనా జీవితం కానీ ఏదైనా ఇంతవరకు మాకు నిలబడి ఉన్నది అంటే, మాలో నిష్ఫలం కాకుండా ఉన్నదంటే అది కేవలం నీ కృపేనాయన. ఆ కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. బిడ్డల్ని మాటలు వింటున్న బిడ్డల్ని మీరు దీవించండి, వారి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయండి. నీ కృప నిష్ఫలం చేయకుండా రక్షణ విషయంలో ముందుకు కొనసాగినట్లుగా, ఆత్మీయ విషయంలో ముందుకు కొనసాగినట్లుగా, వారికి అప్పగించిన కుటుంబ విషయంలో, వ్యాపార విషయంలో, పని విషయంలో, అన్ని విషయాల్లో నీ కృప ద్వారా కృపను పొందుకుంటూ నిష్ఫలం కాకుండా మున్ముందు కొనసాగినట్లుగా బిడ్డలను దీవించి ఆశీర్వదించి దినదినం ఈ కృపావార్తను బిడ్డల జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయమని, మాట్లాడుతున్న ప్రతి మాట బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని, కృప ద్వారా బిడ్డలకు కావలసినటువంటి ప్రతి విషయంలో
మీ కృప ద్వారా, మీ తోడు ద్వారా బిడ్డలకి మీరు అనుగ్రహించి అంతకంత కొద్దిగా చేయమని ఈ సమయంలో నీ మాటలను వింటున్న ప్రియ బిడ్డలందరినీ, ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి దీవించి నిండాలు కొద్దిగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.